సార్ రాజకీయ రాహుల్ పార్లమెంట్లో ప్రతిపక్షాల బొగ్గు బొద్దింకల వార్నింగ్. పార్లమెంట్ అనేది చాలా ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ కూడా చాలా బగ్గును మడుతున్నాయి. 1-2 సార్లు వాయిదా పడుతున్నాయి. ప్రభుత్వం తను అనుకున్న 1-2 బిల్లులు ఏదో పెట్టారు, కానీ వాళ్ళ ప్రధానమైన ఎజెండా ఇంకా మిగిలే ఉంది. అందులో అతి కీలకమైంది నియోజకవర్గాల సంఖ్యను పెంచేటటువంటి డీలిమిటేషన్ బిల్లు ఆమోదింపజేసుకోవటం. రెండవది ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA అనే దాన్ని ఆమోదింపజేసుకోవటం. దాన్ని ఏప్రిల్లో ముందుకు తెచ్చారు. దాంట్లో అనేక సవరణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కీలకమైన చాలా బిల్లులు ఉన్నాయి. సభ ఏమో రోజు జరుగుతోంది. మొదలవగానే ప్రతిపక్షాలు 2 విషయాల్లో పట్టుదలగా ఉన్నాయి. ఒకటి, విద్యార్థి నిరసన మీద చాలా నిర్బంధంగా, కొన్నిసార్లు అమానుషంగా ప్రవర్తించినందుకు కేంద్రం క్షమాపణ చెప్పాలి. ఆ పని అమిత్ షా చేయాలి హోంమంత్రిగా, ఆయన బాధ్యత వహించాలి. కాబట్టి రెండవది, దేశాన్ని భక్తులను కుదిపేసినటువంటి రామమందిరం, అయోధ్య రామమందిరం నిధుల గల్లంతు మీద ప్రభుత్వం ప్రకటన చేసి విచారణ జరిపించాలి. ఈ 2 కోరికలు నిజానికి 2 ఆమోదించినంత తీవ్రమైనవి కాదు. నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. బీజేపీ అధికార ప్రతినిధి ఒక ఆవిడ ఒక ప్రకటన చేశారు. ఏమనంటే, ఆ బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలవడానికి కారణం ఈ బొద్దింకల ఆందోళన లేదా విద్యార్థుల నిరసన, జంజీ అని చాలామంది అనుకుంటున్నారు. కాదు, రాముని డబ్బులు మనమే కొట్టేసాము అన్నటువంటి భావన బీజేపీకి వ్యతిరేకంగా చాలా ఎక్కువగా పనిచేసింది. కానీ దీన్ని ఎందుకో నేను చెప్తుంటే మన సెక్యులర్ మిత్రులు చాలామంది దీన్ని గుర్తించట్లేదు. అంటే రాముడి దీని యొక్క రాజకీయ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నది బీజేపీ అధికార ప్రతినిధి వ్యక్తిగతంగా పెట్టినటువంటి ఒక ట్వీట్ నుంచి నేను చెప్తున్నా. బహుశా ఈ సంగతి తెలిసే కావచ్చు లోక్సభలో, రాజ్యసభలో ఎంత పట్టుబట్టినా ఆ విషయం మీద చర్చకు మటుకు వాళ్ళు సిద్ధం కావడం లేదు. పైగా అనేక కృత్రిమమైన పద్ధతుల్లో ఈ నియోజకవర్గాల పెంపు బిల్లును మటుగా ఆమోదింప చేసుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా మంత్రి కిరణ్ రిజిజు వెళ్ళి రాహుల్ గాంధీని కలుసుకొని మీరు సహకరించండి, ఈ బిల్లులు ఆమోదించుకుందామని అడిగితే ఆయన చాలా కుండబద్దలు కొట్టి ప్రతిపక్షాల మటుకు మీరు క్షమాపణ చెప్పే వరకు, రామమందిరం నిధుల విషయం చర్చించే వరకు మేము తగ్గేదే లేదు అని రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పేశారు. దాంతో కిరణ్ రిజిజు సభలోకి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ మీద దాడి చేశారు. ఏమనంటే, ఈ రాహుల్ గాంధీ విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు, విద్యార్థుల ముసుగులో తన ప్రయోజనాల కోసం ఆయన పాకులాడుతున్నాడని ఆయన మీద కామెంట్ చేశారు. చేస్తే రాహుల్ గాంధీ కూడా సమాధానం ఇచ్చారు. విద్యార్థులను మీద వాళ్ళు రాజ్యాంగాన్ని ప్రకారం వ్యవహరించమని ఆందోళన చేస్తే మీరు అమానుషంగా నిర్బంధానికి పాల్పడ్డారు, మీరు క్షమాపణలు చెప్పాలి అని అడుగుతూ ఉంటే మీరు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, కాబట్టి మీది తప్పు, మేమైతే తగ్గమని రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సమయంలో 2 అంశాలు ముందుకు వచ్చేవర్మ. ఇవి దేశరీత్యానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA అన్నది చాలా సంచలనానికి కారణమైంది. అమెరికా సెనేటర్, రిపబ్లికన్ పార్టీ పాలక పార్టీ సెనేటర్ కిర్లే మూర్ అనే ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టాడు. పెడుతూ అసలు భారతదేశంలో 1వ శతాబ్దం నుంచి అపోస్తల్ మలబార్ తీరానికి వెళ్ళిన రోజు నుంచి క్రిస్టియానిటీ, క్రైస్తవం ఉంది అక్కడ. అటువంటి చోట ఏదో క్రైస్తవ మతానికి బయట నుంచి నిధులు వస్తాయని మొత్తం అసలు FCRA పెట్టి ఈ మిషనరీస్ను వీటన్నిటిని అవకాశం లేకుండా చేయాలంటే చాలా దారుణమని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ట్వీట్ అనండి, పోస్ట్ ఒకటి పెట్టారు. అంటే ఒక విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది సమస్యాత్మకంగా మారింది. అంతకుముందే ఇస్లామిక్ ఆ సమస్య ఉంది, హిందుత్వ రాజకీయాలు ఉన్నాయి. సో ఇప్పుడు FCRA బిల్లు మీద లోక్సభలో అందరి అభిప్రాయం తీసుకోండి, సవరణలు తీసుకోండి అని ప్రతి NGOలు కూడా, కేవలం ఇది క్రిస్టియన్ ముస్లిం సమస్య కదా, NGOలు అనేక మంది మంచి సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏదో విదేశీ నిధులతో కుట్రలు చేస్తున్నట్టు ఈ బిల్లు తీసుకొని వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేయడాన్ని ప్రతిపక్షాలు ఆమోదించట్లేదు. రెండవది, దీన్ని కనుక ఆమోదిస్తే అనేక వ్యవస్థలు, అనేక అంశాలు కూడా దెబ్బతినిపోయే అవకాశం ఉంది. ఒక అప్రజాస్వామిక వాతావరణం, ఇదిగో వర్మకు నిధులు వచ్చాయి, ఆయనకు నిధులు వచ్చాయి అంటుంటే దాన్ని మీరు నిరూపించుకోలేరు కదా, అంతకుముందే మేము చర్య తీసుకుంటారు. సో FCRA అనేది ఒక వివాదాస్పదంగా మారింది. FCRA బిల్లును వ్యతిరేకిస్తున్న వాటిలో DMK పార్టీ లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు DMK లాంటి వాటి మద్దతు ఉంటేనే ఈ నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదం పొందుతుంది. కాబట్టి అటు ఇటు కూడా బీజేపీ
మోదీ అమిత్ షాల ఈ ప్రభుత్వం ఒక తీవ్రమైన ఇరకాటంలో పడిపోయింది. అందుకోసం మన దాడి అంతకంతకు పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు అంటే మీరు ఆశ్చర్యపోతారు. మోదీ నిన్న 30 మంది పార్లమెంట్ సభ్యులకు ఒక విందు ఇచ్చారు. ఆయన దశల వారీగా ఒక్కొక్క బృందానికి విందులు ఇస్తుంటారు, డిన్నరో ఏదో ఇస్తూ ఒక మాట చెప్పాడు, హెచ్చరిక చేశాడు. ఢిల్లీ ఈజ్ ఏ డేంజరస్ ప్లేస్. ఢిల్లీ ఆయనే ఢిల్లీ పరిపాలకుడు, దేశానికి పాలకుడు ఆయనే. ఢిల్లీ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ప్లేస్, బీ అన్ అలర్ట్. మీతో ఎవరు మాట్లాడుతున్నారో, మిమ్మల్ని ఎవరు కలుసుకుంటున్నారో ఒక కన్ను వేచి ఉంచండి, లేకపోతే మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతాయి అని. అంటే ప్రధానమంత్రి గారే దేశంలో ఒక కుట్రపూరితమైన ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడిందని హెచ్చరిస్తూ ఉన్నారనమాట. ఇది ఒక విధంగా ఇప్పుడు ఎన్డీఏ మైండ్ సెట్ను లేకపోతే ఢిల్లీలో దేశంలో ఉన్న వాతావరణాన్ని తెలియజేస్తుంది. దీనికి తగినట్టే అభిజిత్ జిప్కే ఈ సిజేపీ నాయకుడు ఆయన ఒక మాట చెప్పాడు. చాలామంది మేము రాజకీయ పార్టీ పెడతామంటున్నారు. మేమైతే రాజకీయ పార్టీ ఏం పెట్టము. రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ ప్రయోజనాల కోసం అనేక రకాలుగా చేస్తున్నాయి. అది కూడా మేము విమర్శిస్తాము. కానీ మేము అందరి మీద నిఘా వేసి ఉంచుతాము, అందరినీ కూడా పరిశీలిస్తుంటాము. ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో ఏం జరుగుతుందో చూస్తాము. మీరు యువత అంటున్నారు, జన్జీ అంటున్నారు, కానీ జన్జీతో మాట్లాడించట్లేదు. జన్జీకి మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఐ విల్ టాక్ ఇంటరాక్ట్ విత్ జన్జీ ఇప్పుడు అది జరుగుతూ ఉంటుంది. మీరు ఎందుకండి మాట్లాడడం, అక్కడ మాట్లాడే వాళ్ళని కూడా యూత్ని పెట్టండి అన్నాడు అతను. మీరు జన్జీతో మాట్లాడతామని పైన 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కూర్చోవడం ఎందుకు? మీరు జన్జీకి అటు ఇటు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఒక దశలో మేము ఆలోచిస్తామేమో తెలియదు, బట్ వీ విల్ కీప్ ఏ విజిల్ అన్ ఎంటైర్ సిస్టమ్ అనే ఒక మేము యూత్ ఫేస్గా ఉంటాం. చాలా దేశాల్లో, నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, ఈజిప్ట్లో ఏవేవో వచ్చాయంటున్నారు. దానికి దీనికి మా పరిస్థితి వేరు. మేము భారతీయ లక్షణాలతో భారతదేశ పరిస్థితులకు తగినట్టుగా ఉంటాం. మేము ఇవన్నీ బాగాలేవు జరిగినవి, వాటి మీద కూడా సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలి. మేమైతే తగ్గము, మా ఉద్యమం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. సో వెరీ సీరియస్ పార్లమెంట్లో కానీ బయట కానీ. ఈ రేపు రైతులు కూడా వచ్చి వాళ్ళను కూడా అడ్డుకోవడం ఇట్లాంటివి జరిగితే ఉద్రిక్తత ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రత్యక్షంగా ముడిపడకపోయినా ఒక అంశం మటుకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. కాశ్మీర్ 370ని రద్దు చేసి 7 ఏళ్ళు అయింది. ఈ 7 ఏళ్ళు అయినందుకు మోదీ గారు ఒక సందేశం పెట్టారు, ఇది చాలా చారిత్రాత్మకమైన ఇది అని. కానీ ఆశ్చర్యకరంగా కాశ్మీర్లో అధికారం చేస్తున్న ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కానీ, అక్కడ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నవి కానీ అందరూ 7 ఏళ్ల తర్వాత ఏం సాధించావు, కాశ్మీర్ అప్పుడు ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది, ఇంకా ఒక విధంగా కొన్ని విషయాల్లో పరిస్థితి క్షీణించింది అని కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.